రాత్రి 11 గంటలయిందండి. నేను ఒక 2 ప్యాకెట్ల పాలు లో ఫ్లేమ్ మీద కాసాను. ఇంకా డైనింగ్ టేబుల్ అంతా సదిరేసి పాలు తోడుపెట్టేసండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేసి ఫ్యాన్ గాలి తగలకుండా అలా ఓరంగా పెట్టేస్తానండి. పొద్దుట మామూలుగా తీసి కొంచెం గట్టిగా అయిపోతుంది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాను. బాగా వేడిగా ఉండటం వల్ల తొందరగా పులిసిపోతుంది. చాలామంది అంటే నిద్రపోయేటప్పుడు పొయ్యి రూమ్ కడిగేసేయాలి, పొయ్యిలు తుడిసేసేయాలి, ముగ్గులు పెట్టేసేయాలి అవన్నీ అంటారండి. మా అత్తగారు మా మామగారు వాళ్ళు ఉండేవాళ్ళండి. వాళ్ళు ఎప్పుడు ఏ బ్రాహ్మణ్ని పిలిచి ఇంట్లలో పూజలు చేయించడం ఇవన్నీ ఏమి ఉండేవి కాదండి. మా అత్తగారు అసలు పూజే చేసేవారు కాదు. నేను వచ్చాక ఏదో వినాయక చవితి వినాయకుడి పూజ చేసే అలవాటు మీద నేను వచ్చి వినాయకుడి బొమ్మ కొని మొదలుపెట్టా. మా అత్తగారి ఇళ్ళలో పూజ ఉండేది కదండి. వాళ్ళిద్దరు ఎప్పుడు పని చేస్తూనే ఉండేవాళ్ళు. మా అత్తగారు మామగారు. మా మామగారు బ్యాంకులో పనిచేసిన ఇంటికి వచ్చి గేదెలను పెట్టుకునండి. మా అత్తగారు మామగారు ఇద్దరు ఆ గేదెలని పాలు పిండుకోవడం, అట్లని సంరక్షించుకోవడం ఇదేనండి. చెన్నై వచ్చి ఉట్టి చేతులతో వచ్చి వాళ్ళు ఏదో రెండు ఇల్లు కొని మాకు ఏదో ఉండటానికి ఇల్లు, అందరికీ ఇల్లు వాకిలి ఇచ్చారండి పిల్లలకి. వాళ్ళు ఎప్పుడు పూజలు పునస్కారాలు చేసింది నేను చూడలేదండి. అక్కడ ఉన్నాను వాళ్ళతో చేరి 10 ఏళ్ళు ఉన్నా కూడా నేను ఇంట్లో ఎప్పుడు పూజలు జరిగాయి కాదు. అలాగని బ్రాహ్మణులు తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టించడం అది కూడా చేసేవాళ్ళు కాదండి. వాళ్ళు కష్టాన్ని నమ్ముకునేవాళ్ళు. కష్టాన్ని ఎప్పుడు కష్టపడుతూనే ఉండేవాళ్ళు, ఏదో ఒక పని చేస్తూనే ఉండేవాళ్ళు, బిజీగా ఉండేవాళ్ళు. అదే అండి, మనం పూజలు చేస్తే దేవుడు వచ్చేసి లక్ష్మీదేవి వచ్చేస్తుంది. అది కాదండి, కష్టపడి పని చేయాలి, సోమర్థనంగా ఉండకూడదు. ఎప్పుడు ఏదో ఒకటండి మీ టయాన్ని సద్వినియోగం చేసుకుంటా, ఒక రూపాయి పిల్లలకు ఉపయోగపడేలాగా ఏదో ఒక పని చేసుకుంటా అలాగండి. అలా కాలాన్ని మంచి పనులకి, ఒక రూపాయి సంపాదించుకునేదానికి ఉపయోగించుకోవాలండి. మీకు మనశ్శాంతిగా ఉంటే దేవుడికి ప్రార్థన చేసుకోవచ్చు అండి, దీపం పెట్టుకోవచ్చు, ఏదైనా గుడికి వెళ్ళి కూర్చోవచ్చండి. కానీ దేవుడు అన్నీ ఇచ్చేస్తాడని ఎదురు చూడకూడదండి. మనం ఎప్పుడు కష్టాన్ని నమ్ముకోవాలండి. మనం గుడికి వెళ్ళేది, దేవుణ్ణి నమ్మేది మన మనశ్శాంతికి, రిలాక్స్ అవ్వడానికి. మనం వచ్చి కొంచెం హాయిగా ఉంటుందండి గుళ్ళో వాతావరణం. ఆ పూజ చేసుకుంటే, ధ్యానం చేస్తే మనసు నెమ్మదిగా ఉంటుందండి. అంతేగానండి అది చేస్తే డబ్బులు వస్తాయి, ఇది చేస్తే డబ్బులు వస్తాయి అని అందరి మాటలు వినకండి. నేను కూడా నాకు కుదిరితే ఒక దీపం పెట్టుకుంటా, ఖాళీ ఉంటా, గుడికి వెళ్తా, ఇళ్ళలో పనులు, నాకు పని మనిషి లేదు, అన్ని పనులు చేసుకుంటా. మా అత్తగారు మా మామగారి దగ్గర చాలా నేర్చుకున్నానండి. కష్టపడాలి, ఊరికే ఏది రాదండి. కష్టపడితే దేవుడు అనుగ్రహిస్తాడు. అది అంటే కూర్చుని దేవుడా అన్నీ ఇవ్వమంటే ఇవ్వడండి. కష్టపడితే ఏదో ఒక మంచి అవకాశం మనకి లైన్ క్లియర్ అవుతుంది. కానండి మొత్తం ఖాళీగా కూర్చుంటే ఏ దేవుడు ఏం చేయలేడండి. దేవుణ్ణి సహాయం కోరాలండి. మాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి, కష్టపడడానికి ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి, మంచి అవకాశాలు ఇవ్వండి అని అడగండి, తప్పలేదు.